ఈ ట్రంప్ మామకు కంపు పెట్టేదాకా మనసున పడతట్టు లేదు కదా. అరే ఎప్పుడు ఏదో ఒకటి పుల్ల పెడతనే ఉంటాడు, మన ఇండియన్స్ తోని ఆడుకుంటూనే ఉంటాడు. ఎక్కడ దేడిది మగ్గాడో ఏం పాడో. నేనే కాదు, ఇప్పుడు ఎన్నో ఆశల మీద అమెరికా పోయినోళ్ళు పోతున్నోళ్ళు అట్లనే తిడుతుర్రు ట్రంప్ మామను. దేనికంటే ఇప్పుడు చాలా మందికి బయటి దేశాలు, మరీ ముఖ్యంగా అమెరికా పోయి కొలువు చేసి అక్కడనే బతుకుదాం, పిల్లలను కూడా అక్కడనే చదివిపించుకుందామని ఎన్నో కలలు కంటుంటారు కదా. వాళ్ళ కలలల్లో మన్ను కాదు, ఏకంగా కారమే జల్లిండు. మనోళ్ళు ఎవరైతే అమెరికాలో కొలువు చేద్దాం అనుకుంటుర్రో ఆళ్ళకిచ్చే H1B వీసా ఫీజును సీదా $1,00,000, అంటే దగ్గర దగ్గర 83 లక్షలు పెంచుతున్నట్లు సంతకం చేసిండు. ఇదివరకు ఈ ఫీజు $215 ఉండే. అసొంటిది ఇంతగనం పెంచేసరికి అమెరికా పోయి కొలువు చేద్దామని కలలు కంటున్న మనోళ్ళంతా తిట్టుకోబట్టిరు. ఆల్రెడీ కొలువు చేస్తున్నోళ్ళు ఎంబటే అమెరికా రావాలని కంపెనీలు కబుర్లు పంపినాయి. అమెరికాల H1B వీసాలు ఉన్నోళ్ళ దాంట్లో 71% మన ఈ భారతీయులే ఉన్నారు. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్ అసొంటి అవిట్లల్లో పనిచేస్తున్నోళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు ఏడున్నా అమెరికా రావాలని పిలుపొచ్చింది. మరి ఎందుకు ఇట్లా ఉన్నట్టుండి అంటే, ఆళ్ళ దేశం యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచాలనే మనల్ని గిట్ల నడుమిట్లా ఆగం చేస్తుండు. మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ట్రంప్ గిట్ల చేసిండని పెద్ద పెద్దోళ్ళు అంటుర్రు. కానీ ఇది ఉల్టా అమెరికాకే పెద్ద దెబ్బ పడుతది. మీరు ఫీజు పెంచితే అమెరికా పోయేటోళ్ళు తక్కువైతారు. అట్లా మా మాతృదేశానికి సేవలు అందించే మార్గం మా యువతకే దక్కుతది కదా. దానికి మేమేం రంది పడాల్సిన అక్కరనే లేదని సంతోషపడుతురు. చూద్దాం ఇక ఇది ఎడికి దారి తీస్తుందో.